हाय चिल्ड्रन, गुड मॉर्निंग चिल्ड्रन। देखिए आप लोग ऐसा फाइल में देखिए लेसन है ना, पौधों में जीवन। पौधों में जीवन। देखो पौधों में जीवन में लेसन देखिए ఆల్రెడీ నేను చెప్పాను కదా पौधों में जीवन మీకు ఒక లెసన్ చెప్తానని చెప్పాను కదా, చూడండి पौधों में जीवन। देखो माँ फिंगर रखो सब लोग, मैं रीडिंग చేస్తాను మీరు फिंगर పెట్టాలి, ఓకేనా। माँ मुझे जुकाम हो रहा है, मेरे लिए तुलसी अदरक की चाय बना दो, मैं अभी पत्तियाँ तोड़कर लाती हूँ, कहती हुई मनीषा सीधी बगीचे की ओर भागी। ఇక చూడండి మా ఏంటి ఇందులో వాళ్ళిద్దరు దేని గురించి మాట్లాడుతున్నా చూస్తారా మీరు? వాళ్ళు పేడ్ పౌదే ట్రీస్ ప్లాంట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు, ఓకేనా। చూడండి మా వాళ్ళ మమ్మీ, చూడండి వాళ్ళ మమ్మీకి ఈ అమ్మాయి పేరు ఏం పేరు? మనీషా ఏం చెప్తుంది? వాళ్ళ మమ్మీకి ఏం చెప్తుంది? జుకాం అంటే కోల్డ్ అయిందట అమ్మాయికి, అయితే మమ్మీకి ఏమవుతుంది? తులసి అదరక్ అంటే జింజర్ ఇంకా తులసి దాంతో చాయ్ చేయమని చెప్తుంది, చాయ్ టీ పెట్టమని చెప్తుంది। అప్పుడు వాళ్ళ మమ్మీ ఏం చెప్తుంది? అమ్మాయి ఏం చెప్తుంది? నేను ఇప్పుడు లీవ్స్, పత్తి అంటే లీవ్స్ కదా, లీవ్స్ తెంపుకొని చెట్టుకి తెంపుకొని అసలు తులసి ఆకులు తీసుకువస్తానని చెప్తుంది। అప్పుడు ఆ అమ్మాయి వెళ్తుంది బగీచే కి ఓర్ భాగి, ఫాల్ట్ పరిగెట్టి ఎక్కడికి వెళ్తుంది? బగీచా గార్డెన్ సైడ్ వెళ్తుంది, ఓకేనా। నెక్స్ట్ చూడండి రుకో మనీషా, అప్పుడు మమ్మీ చూడండి ఏం చెప్తుంది? रुको मनीषा रुक जाओ, तुलसी की पत्तियां मत छूना, संध्या के समय तुलसी पेड़ पौधे के पत्ते कभी नहीं तोड़ने चाहिए, मैंने तुलसी की पत्तियां सुखाकर रखी हुई है, उन्हीं से तुलसी अदरक की चाय बना दूंगी, माँ ने कहा। ఇప్పుడు చూడండి ఆగమని చెప్తుంది ఎవరికి? మనీషాకి। रुक जाओ వెళ్ళొద్దని చెప్తుంది, తులసికి పత్తియా మర్చుకున్నా అంటే ఇప్పుడు సంధ్య అంటే సాయంకాలం అంటే 6 గంటల నుంచి మనం ఏంటి ఏ చెట్టులు మళ్ళీ ఇంకా ప్లాంట్స్ అంటే చిన్న చిన్న పౌదాలు ఉంటాయి కదా, ప్లాంట్స్ కూడా మనం టచ్ చేయకూడదు, ఎందుకంటే వాడు పడుకుంది ఇంకా ఆ టైంలో, నేను చెప్పాక మీకు ఒకసారి ఆ టైంలో వాడు పడుకుంది, ఓకేనా। देखो नेक्स्ट पत्तियों नहीं छूना चाहिए, ఆ టైంలో వాళ్ళు టచ్ చేయకూడదు మనం, ఓకేనా। ఆల్రెడీ నా దగ్గర ఉంది అంటే వాళ్ళ మమ్మీ అంటే ఆల్రెడీ అవి డ్రై చేసుకుని ఎండేసుకుని పెట్టుకుందట ఆమె ఆల్రెడీ, అదే చాయ్ నేను ప్రిపేర్ చేస్తున్నామా నువ్వు వెళ్ళొద్దు అని చెప్తుంది, ఓకేనా। मनीषा हंसने लगी, बोली माँ पढ़ी लिखी होकर भी आप ऐसी बातें करती हैं, माँ ने कहा नहीं बेटी, मैं तो विज्ञान द्वारा सिद्ध की ही कर रही हूँ, बात ही कर रही हूँ। అయితే మమ్మీ చూడండి మనీషా ఏమంటుంది? మనీషా ఏం చేస్తుంది? నవ్వుతుంది, ఎందుకంటే వాళ్ళ మమ్మీ ఇంకా చదువుకున్నాం, వాళ్ళ మమ్మీ ఏంటి చదువుకునే, బట్ మమ్మీ ఏంటి నువ్వు చదువుకున్నావు కదా, ఇదేంటి ఇలాంటి మాట్లాడుతున్నావు అని అడుగుతుంది। అప్పుడు వాళ్ళ మమ్మీ ఏం చెప్తుంది? వాళ్ళ మమ్మీ అంటుంది విజ్ఞాన్ ద్వారా సిద్ధ అంటే సైన్స్ ఇది సిద్ధ చేసింది, నిర్ధారించింది ఏమని? पेड़ पौधे में भी प्राण होते हैं, बिल्कुल हमारी तरह वे भी रात को आराम करते हैं, हमारी तरह उन्हें भी प्यास लगती है, और इसलिए हम रोज गमलों में पानी देते हैं। అయితే విజ్ఞానం కూడా సిద్ధించిందమ్మా, వాళ్ళందులో కూడా పేడ పౌధలో కూడా ఈ పేడ పౌధని తెలుసు కదా మీకు చెప్పారు కదా, ఇప్పుడు ట్రీ ప్లాంట్స్ వాళ్ళు కూడా ఒక ప్రాణం ఉంది, వాళ్ళలో కూడా ప్రాణం ఉంది, వాళ్ళు కూడా సేమ్ మనలాగేనట, నైట్కి ఏం చేస్తారు? రెస్ట్ తీసుకుంటారు, నైట్లో కూడా రెస్ట్ తీసుకుంటారు, ఇంకా మళ్ళీ వాటర్ దాహం వేస్తే వాటర్ తాగుతారు, వాటర్ మనం వేస్తే కదా తాగుతున్నాం, ఇసలే మనం డైలీ గమ్లో అయితే ఫ్లవర్ పాట్స్లో వాటర్ వేస్తాం కదా, అవి అబ్జర్వ్ చేస్తున్నాయి, వాటర్ మొత్తం తాగుతాయి అవి, సరేనా। నెక్స్ట్ మనం देखो अच्छा माँ मनीषा ने कहा, ओके मम्मी అని చెప్తుంది। నెక్స్ట్ మనం देखो बेटी आज से लगभग 100 वर्ष पूर्व तक लोग मानते थे पेड़ पौधों में जीवन नहीं होता, वे सुख दुख का अनुभव नहीं कर सकते, परंतु हमारे देश के ही एक प्रसिद्ध वैज्ञानिक ने प्रयोग द्वारा यह सिद्ध कर दिया है कि पेड़ पौधों में जीवन होता है। अंते చూడండి बेटी
బేటీ అంటే వాళ్ళ అమ్మాయి కదా, బేటీ అంటాం కదా మనం. ఏం చెప్తుంది అంటే వాళ్ళ మమ్మీ ఏమంటుందంటే సోవర్ అంటే 100 years బ్యాక్ ఏమైంది అంటే అప్పుడు జనాలు ఏమనుకునేవారు, పేడ పౌధలో కూడా ఏ ప్రాణం లేదనుకునేవాళ్ళు. అప్పుడు ఉండేవాళ్ళు అందులో ఏం ప్రాణం లేదు, వాళ్ళకి ఏ జీవనం లేదు, వాళ్ళకి ఏ జీవితం కూడా లేదు అనుకునేవాళ్ళట వాళ్ళు కూడా. బట్ ఏంటి, ఒక వైజ్ఞానిక సిద్ధం చేశాడు, ఒక వైజ్ఞానిక ఉన్నాడు కదా సైంటిస్ట్, ఆయన సిద్ధం చేశాడు. ఏమో సిద్ధం చేశాడు, పేడ పౌధే में भी जान है, పేడ పౌధలో కూడా ఏముంది, ప్రాణం ఉందని చెప్తున్నాడు. ఓకేనా. उन पर भी हमारी तरह गर्मी सर्दी और विष का प्रभाव पड़ता है. వాళ్ళు కూడా మనలాగే సర్ది గర్మి సమ్మర్ టైము ఇంకా కోల్డ్ టైం వాళ్ళు కూడా సేమ్ మనలాగే వాళ్ళపైన కూడా ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ देखो वे भी अन्य प्राणियों की तरह खाते पीते सोते जागते हंसते रोते काम और आराम करते हैं. వాళ్ళు కూడా మనలాగే పడుకుంటారు, లెగుస్తారు, क्या है हंसते रोते हैं, నవ్వుతారు కూడా ఏడుస్తారు అక్కడ. ఇంకా కామ్ ఆర్ ఆరామ్ మళ్ళీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు, ఇంకా రెస్ట్ కూడా తీసుకుంటున్నారు. ఎవరు, పేడ్ పౌధే, అదే ప్లాంట్స్ అండ్ ట్రీస్. ఓకేనా. पर माँ ये वैज्ञानिक थे कौन. అప్పుడు ఆ అమ్మాయి ఏమడుగుతుంది, మనీషా ఆ సైంటిస్ట్ ఎవరమ్మా అని అడుగుతుంది. ఓకేనా. మనీషాని ఉత్సుకత సే కహా, చాలా ఉత్సుకత అనే చాలా అదే దాని గురించి తెలుసుకోవడానికి. ఓకేనా. उत्सुकता में తెలుసుకోవడం. ఓకేనా. माँ ने बताया जगदीश चंद्र बसु, ఆ సైంటిస్ట్ ఎవరో కదమ్మా, జగదీష్ చంద్ర బసు అని చెప్తుంది. उन्होंने ही सबसे पहले इस बात का पता लगाया और सिद्ध किया कि जीव जंतु की तरह पेड़ पौधे में भी दिल, धमनियां और तंतु होते हैं. అయితే చూడండి, జగదీష్ చంద్ర బసు ఏం సిద్ధం చేశాడు, ఏం నిర్ధారించి చూడండి. అందులో కూడా జీవ జంతు తెలుసు కదా మీకు, ఎనిమల్స్ అలాంటి జీవులో కూడా ఎలా ఉన్నాయో ప్రాణం, అలాగే పేడ పౌధలో కూడా అదే ప్లాంట్స్ ఇంకా ఏంటి, ట్రీస్లో కూడా మనలాగే అన్నీ ఉంటాయి అని చెప్తున్నారు. దీళ్ళు అంటే హృదయం ఉంటుందట, ధమనియా ఉంటుందట, తంతు కూడా ఉంటుందట, అన్నీ సేమ్ మనలాగే ఉంది అని చెప్తున్నారు ఆ సైంటిస్ట్ చెప్పాడట. ఓకేనా. नेक्स्ट बंदे को जगदीश चंद्र ने कई यंत्र भी बनाए. इनमें से यह हम देखा जा सकता है कि पेड़ पौधे सांस लेते हैं, खाते पीते हैं, वे रात को सोते हैं और दिन होने पर उठते हैं. जगदीश चंद्र బంధు ఒక యంత్రం ఉందట, ఆయన దగ్గర ఒక యంత్రం ఉందట. ఆ యంత్రం వల్ల చూశాడు, ఆయన చూశాడట ఒక యంత్రం వల్ల. ఓకేనా. ఆ యంత్రంలో చూశాడట ఆయన, పేడ పౌధే సేమ్ మనలాగే అందరూ కూడా శ్వాస తీసుకుంటారట. వాళ్ళు పేడ పౌధే శ్వాస తీసుకుంటారట, సేమ్ మనలాగే తింటాయట, మరి తాగుతాయట వాటర్. మళ్ళీ ఇంకేంటి, సేమ్ నైట్లో కూడా పడుకుంటాయట అవి. ఇంకేంటి, దిన్ మే ఉడితే మరి పగల సేమ్ మనలాగే చూస్తాయి, లెగుస్తాయట అవి. ఉడితే అంటే లెగడం. ఓకేనా. అర్థమైందమ్మా మీకు. ఇందులో ఏం చెప్తున్నారో చూడండి. అసలు జగదీష్ చంద్ర బసు ఒక యంత్రం ఉంది, ఆ యంత్రంలో చూసాడట పేడ పౌధే ఎలా ఉంటాయో అని. ఆ యంత్రం ద్వారా ఆయన చూశాడు. ఓకేనా. నెక్స్ట్ వన్ देखो, మీకు ఆశ్చర్యంగా ఉంది, బట్ ఆయన మాత్రం సైంటిస్ట్ కదమ్మా, సైంటిస్ట్ చెప్పింది కరెక్టే ఉంటుంది కదా, అందులో ఆయన చూసి చెప్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ వన్ देखो, SR6 ఇదే లేషన్ ఆపరేషన్ ఇక్కడ చూడండి. एक बार कई विदेशी वैज्ञानिक की सभा में उन्हें अपनी बात सिद्ध करने को कहा गया. అయితే ఒక రోజు ఏమైంది, ఒక విదేశీ వైజ్ఞానిక్ అంటే అదర్ కంట్రీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వైజ్ఞానికులు అంటే సైంటిస్టులు వచ్చారట. అది సిద్ధం ఎవరికైనా డౌట్స్ వస్తాయి కదా, పేడ పౌధే మంది మన ట్రీస్ ఇంకా ప్లాంట్స్ ఎలా వాటర్ తాగుతాయి, ఎలా ఉంది అని ఎవరికైనా డౌట్స్ వస్తాయి కదా. అయితే వాళ్ళకు నమ్మకం లేదు. బట్ ఏంటి, సైంటిస్ట్ చంద్రబసు ఏం చేశాడు, వాళ్ళు కూడా సిద్ధం చేయమని చెప్తే ఆయన కూడా సిద్ధం చేయడానికి వచ్చాడు. ఓకేనా. डॉक्टर चंद्र बसु उनको पौधे पर विष डालकर दिखाना था कि पौधे इससे मर जाता है, पर जब विष डाला गया तो कुछ भी नहीं हुआ. అయితే చూడండి, జగదీష్ బసు ఏం చేశాడు, ఆ విషం పాయిజన్ తీసుకొచ్చాడు. పాయిజన్ తీసి ఆ పేడలో వేసాడు. చూడండి అక్కడ పేడ వేయాలని చూశాడు, వేసాడు. ఆ రోజు వేస్తే ఏమైంది, ఆ పేడ పౌధకి ఏం అవ్వలేదు. ఓకేనా. సభీ డాక్టర్ బసు पर हंसने लगे. వాళ్ళందరూ నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారు అంటే అందరు నవ్వుతున్నారు, ఎందుకంటే ఈ
पेड़ पर विसेसर కదా నవ్వుతున్నారు అక్కడ అందరూ చూసి ఓకేనా हंसने लगे पर घबराए नहीं उन्हें अपनी बात पर इतना विश्वास था कि विष की शीशी से बचा हुआ विष स्वयं पी लिए उन्हें कुछ भी नहीं हुआ तब उन्होंने सभा को बताया कि शीशी में विष नहीं कुछ और था అయితే ఏం చేశారు చూడండి ఫస్ట్ విషమని పాయిజన్ అని చెప్పేయని పేడలు వేసాడు ఓకేనా పేడ అదే ఒక చిన్న పౌద ఒక ప్లాంట్ తీసుకొచ్చి అందులో వేసాడు ఆయన బట్ ఏమైంది ఆ పేడు చావలేదు అదే ఆ పౌద ఏమైంది ఆ ప్లాంట్ ఏం అవ్వలేదు పౌద ఇంకా మిగిలింది కొంచెం పాయిజన్ చెప్పాడు కదా ఆ పాయిజన్ కూడా ఆయన తాగేశాడు స్వయంగా ఆయన స్వయం ఆయనే మొత్తం మిగిలింది ఆయన కూడా తాగేశాడు వెంటనే తాగినప్పుడు ఆయన కూడా ఏం అవ్వలేదు ఓకేనా కానీ అది విషం కాదట ఓకేనా బట్ బస్సు అలా చెప్పాడు అక్కడ అది విషం అని చెప్పాడు ఓకేనా అర్థమైందా మీకు ఇక్కడ నుంచి చూడండి సబ్కే देखते देखते पौधा मुरझा गया మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకో సీసీ తీసుకొచ్చాడు ఆయన फिर विष मंगाकर एक पौधा पटाరు మళ్ళీ ఇంకో నిజంగా అంటే రియల్గా మళ్ళీ అంటే విష్ అంటే ఏంటి పాయిజన్ తీసుకొచ్చాడు ఆ పాయిజన్ ఎలా వేసాడు ట్రీ చూడండి చూస్తున్నారు పిక్చర్స్ పైన ఎస్ఆర్సీలో చూడండి ఒక ప్లాంట్ వేస్తే ఎలా ఉంది రెండు ప్లాంట్లు సేమ్ అలాంటి ప్లాంట్ తీసుకొస్తే ఒక ప్లాంట్లో వేస్తే ఏమైంది చెట్టు మొత్తం ముజాయించింది మొత్తం ఎండిపోయింది మొత్తం చూడండి బేజాన్ हो गया सभी ఆశ్చర్య से देखते हुए रह गए అందరూ ఏంటి ఆశ్చర్యం వేసింది అందరికీ ఎందుకంటే అది మొత్తం ఎలా ఎండిపోయింది మొత్తం ఇట్లా ఎండిపోయింది వెంటనే ఎండిపోయింది ఓకేనా డాక్టర్ जगदीश चंद्र की इस खोज के लिए उसकी बहुत प्रशंसा हुई ఆ రోజు అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ మీటింగ్ పెట్టి మాట్లాడుకున్నారు కదా వైజ్ఞానిక్ సైంటిస్టులు ఈ మాటలకి చాలా వాళ్ళు ఆశ్చర్యం వేసింది ఎందుకంటే అవును నేను చెప్పింది కరెక్టే అని వాళ్ళు అప్పుడు ఆయన పేరు నమ్మకం అప్పుడే నమ్మారు వాళ్ళందరూ ఎందుకంటే ఇలా ప్రూఫ్ ఆయన వాళ్ళకి చూపించాడు కాబట్టి నమ్మారు ఓకేనా मनीषा बोली हमारे बगीचे में कुछ पौधे और फूल रात को मुरझा जाते हैं और सुबह होते ही फिर से ताज़ा हो जाते हैं क्या वे रात को आराम करते हैं అయితే మమ్మీ ఏమంటుంది ఇక్కడ చూడండి డాక్టర్ ఇప్పుడు చూడండి అమ్మ బేజాన్ అది చూసేందుకు చాలా ఆశ్చర్యం వేసి చాలా ప్రశంస కడతాయి అంటే నిజమైన కరెక్టే బస్సు కరెక్టే చెప్పాడని వాళ్ళందరూ క్లాప్స్ కొడతారు ఆ సైంటిస్ట్ గురించి నెక్స్ట్ ఏంటి మనీషా ఏమడుగుతుంది కొన్ని అంటే బగీచా గార్డెన్కి వెళ్ళాము ఏంటి కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి కొన్ని ఆల్రెడీ ఇట్లా డ్రైగా అయిపోతాయి మార్నింగ్ అవుతుందంటే మళ్ళీ ఫ్రెష్గా అనిపిస్తాయి అవునా కదా కొన్ని అలాంటి ప్లాంట్స్ కూడా ఉంటాయి అమ్మ నైట్లో డల్ అయిపోతాయి డల్ అంటే ఏంటి అదే ముర్జా జాతా డ్రై అయినట్టుగా అయిపోతుంది మన మార్నింగ్ వస్తే ఫ్రెష్ అయిపోతుంది కదా అలాంటి కొన్ని ప్లాంట్స్ కూడా ఉంటాయి क्या वे रात को आराम करते हैं అని అడుగుతుంది అంటే నైట్ కూడా వాళ్ళు రెస్ట్ తీసుకుంటాయని అడుగుతుంది అప్పుడు చూడండి हाँ बेटी यस पौधे रात को आराम करते हैं అవునట కరెక్టేనట ఏమంటున్నారు మమ్మీ పౌదే మన ప్లాంట్స్ ఉన్నాయి కదా నైట్ ఏం చేస్తావి ఆరాం అంటే రెస్ట్ తీసుకుంటాయట ఓకేనా उन्हें इस समय जागना ठीक नहीं ఆ టైంలో మనం ఎప్పుడు వాళ్ళకి టచ్ చేయకూడదు నైట్ టైంలో ఓకేనా మీరు కూడా నెక్స్ట్ టైం ఏం చేస్తారు మీకు ఇప్పుడు తెలుసుకున్నారు కదా पेड़ पौधे గురించి ఆ టైంలో నైట్ టైంలో మాత్రం ఎప్పుడు వాళ్ళకి టచ్ చేయకూడదు మనం ఓకేనా पेड़ पौधों की ओके ना चलो आप बनाए तुम्हारी अदरक तुलसी अदरक की चाय ఇప్పుడు నేను చాయ్ చేస్తున్నాను అని చెప్తుంది అదరక్ తులసి అదరక్ की चाय ఓకేనా చాయ్ హస్తే హస్తే మా హస్తే బోలి అప్పుడు మమ్మీ ఏంటి నవ్వుకొని చెప్తుంది అమ్మ ఈ చాయ్ని రెడీ చేస్తాను తాగని చెప్తుంది ఓకే చిన్న మీకు అర్థమైంది ఈ లెసన్లో మనకి ఏం తెలుస్తుందంటే మనం ఎప్పుడైనా నైట్ టైంలో ఎప్పుడు ఏంటి నైట్ టైంలో ఎప్పుడు మనం పేడ్ పౌదే అంటే ప్లాంట్స్ ఇంకా ట్రీస్కి ఎప్పుడు మనం టచ్ చేయకూడదు దానిపైన ఏమి చేయకూడదు అసలు దాన్ని టచ్ చేయకూడదు ఆ టైంలో వాళ్ళు రెస్ట్ తీసుకుంది అని చెప్తున్నారు ఓకేనా మీరు కూడా నెక్స్ట్ టైం ఎప్పుడు నైట్లో ట్రీస్ అండ్ ప్లాంట్స్కి ఎప్పుడు టచ్ చేయకూడదు ఓకేనా ఆ టైంలో రెస్ట్ తీసుకుంది కదా ఓకేనా ఇక్కడ చూడండి ఒక యంత్రం కనిపిస్తుంది మీరు చూస్తున్నారు అయ్యా మీ జానే जगदीश चंद्र बसु ने बताया क्रेस्कोग्राफ नामक यंत्र से पौधों का बढ़ना माप सकते हैं అంటే ఇది చూడండి క్రెస్కోగ్రాఫ్ నామక ఒక యంత్రం చూసారా ఆ మిషన్ దానివల్ల ఏంటి ఆ చెట్టు ఎలా పెరుగుతుందో దాన్ని చూసుకోవచ్చు అంత అందులో ఓకేనా ఆ మిషన్ అది ఆ యంత్రం వల్ల ఓకే చిన్న మీకు అర్థమైంది కదమ్మా SR6 అండ్ SR5లో ఈరోజు మనం లెసన్ రీడింగ్ చేశాం కదా
హోంవర్క్ ఏంటి మనకి SR7లో శబ్దావళి ఉంది కదా, ఈ శబ్దావళి హోంవర్క్, ఈ శబ్దావళి హోంవర్క్ నేను హోంవర్క్ పోస్ట్ చేస్తాను. ఇది హోంవర్క్ మీరు రాసి పంపించాలి. అర్థమైందా? SR7 నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తానమ్మా. ఇప్పుడు మీనింగ్స్ ఉన్నాయి, హిందీ టు హిందీ మీనింగ్, కొన్ని ఇంగ్లీష్లో కూడా రాసి పెట్టాను, అది రాసి మీరు పంపించాలి. అర్థమైందా లెసన్ మీకు? ఎలా అర్థమైంది కదా మీకు అందరికీ హిందీ లెసన్? ఇంకా హోంవర్క్ ఏం చేస్తారు మీరు? క్లాస్ వర్క్ రాయాలి. క్లాస్ వర్క్ రాయాలి ఈ మీనింగ్స్, ఓకేనా? ఈ మీనింగ్స్ ఈ క్లాస్ వర్క్ రాయాలి. SR7లో మీరు పోస్ట్ చేస్తాను, అదే హోంవర్క్ మీరు రాయాలి. ఓకే చిల్డ్రన్, బాయ్.